లేదు. నా ప్రణామాలు స్వీకరించండి గరుడదేవా. నాకు మీ సహాయం అవసరమైంది. ఎవరు నువ్వెవరో నాకు తెలియదు వానరుడా. నేను హనుమంతుణ్ణి, శ్రీరామ భక్త హనుమంతుణ్ణి. నేను ద్వారకా నగరాన్ని వెతుకుతున్నాను, కానీ నేను దారి తప్పానేమోనని నాకెందుకో అనిపిస్తోంది. ఏమన్నావు? నువ్వు ద్వారకకి వెళ్ళాలా? ద్వారకా నగరం నా స్వామికి నివాస స్థలం. మీ స్వామి? అయితే మరీ మంచిది. మీరు అక్కడే ఉంటారన్నమాట. అదెక్కడుందో మీకు బాగా తెలుసుంటుంది. అయితే మీరు నాకు మార్గాన్ని తప్పక చూపించగలరు. కుదరదులే వానరా. ద్వారకా నగరం ఇక్కడికి చాలా దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి నీకు చాలా రోజులు పడుతుంది. మీరేం కంగారు పడద్దు గరుడదేవా. నేను 1000 యోజనాల దూరాన్ని క్షణాల్లో చేరుకోగలను. 1000 యోజనాల దూరమా? ఆ యాత్ర భూమి నుంచి సూర్యుని వరకు ఉన్న దూరంతో సమానం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? సూర్యలోకానిక? అది నాకు తెలియకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలుస్తుంది గరుడదేవా? మీ దగ్గర దాచేదేముంది? మీరు నాకు సహాయం చేయబోతున్నారు కనుక మీకు నిజం చెప్పే తీరాలి. నిజానికి నా చిన్నతనంలో నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. నా తుంటరితనంతో చాలా అల్లరి పనులు చేసేవాణ్ణి. అలాగే ఆటలాడుతూ ఆడుతూ ఒకసారి నేను సూర్యలోకానికి వెళ్లిపోయాను. అలా చేసినందుకు నాకు చాలా తిట్లు పడ్డాయి. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్లడం మానేశాను. నీ ప్రగల్భాలు చాలా ఎక్కువయ్యాయి. ఇక చాలించు వానరా. నా వేగం నీకన్నా చాలా ఎక్కువ. అయితే నాతోనే సవాల్ చేస్తున్నావా? మీతో నేనెందుకు సవాల్ చేస్తాను, లేదా ఎందుకు విభేదిస్తాను? నేను మీకేం వివరించాలనుకున్నానంటే నేనెంతో దూరాలను కూడా క్షణాల్లో చేరుకోగలను అని. అలాగే ద్వారకా నగరానికి కూడా దారి తెలిస్తే నేను శీఘ్రంగా ఆ నగరానికి వెళ్తాను. కానీ నేను నీతో స్వయంగా సవాల్ చేస్తున్నాను. సరే, ఎవరు ముందుగా ద్వారకకు చేరుకుంటారో చూద్దాం పద. నాతో పోటీయా? సరే, మీ ఇష్టం. ఎవరు ముందుగా చేరుకుంటారో వారి అత్యంత శక్తివంతులని అర్థం. అలాగే ఇక ఓడిపోయిన వారు తన ఓటమిని అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే. నా విశాలమైన రెక్కల్ని చూశావుగా. అయినా కూడా నీకు నన్ను గెలవగలనని ఇప్పటికీ అనిపిస్తుందా? మీకు మీ విశాలమైన రెక్కల్లోని శక్తి మీద నమ్మకం ఉంది. మరి నాకు నా ప్రభు అయిన శ్రీరాముని మీద నాకు గల భక్తి మీద విశ్వాసం ఉంది. సరే, చూద్దాం. విజయించేది శక్తినా లేక భక్తినా? శక్తి, భక్తి రెండూ నీవే హనుమా. నీ ప్రేమతో నిండిన భక్తిని చూడటానికి సమస్త ద్వారక ఎదురు చూస్తూ ఉంది.